మేందా తుఫాను ముంచుకొస్తా ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి తుఫాను మరికొద్దిసేపట్లో తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తా ఉంది. ఈ సాయంత్రం లేదంటే రాత్రికి కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. దాదాపు 18 గంటల పాటు దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద చూపించబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితిని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో బలిఘట్టంలో 55 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించినట్లు సమాచారం అందుతుంది. అనకాపల్లి జిల్లాకు సంబంధించి బలిఘట్టంలో అక్కడ నర్సీపట్నం మండలంలో తుఫాను ప్రభావం ఉన్నటువంటి ఈ బలిఘట్టం రాజేశ్వరి పర్వతం మీద గుడిసెవాసులు ఎవరైతే ఉన్నారో దాదాపు 55 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించడం జరిగింది. ఇక శ్రీకాకుళం జిల్లాకు వస్తే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో వరద ఉధృతి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వజ్రపు కొత్తూరు మండలంలో ఈ వరద ఉధృతి కారణంగా అక్కడ ఉన్నటువంటి నగరంపల్లి పెదబాడం మధ్య అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతుంది. ఈ తుఫాను ప్రభావంతో మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నట్లు తెలుస్తా ఉంది. తుఫాను ప్రభావం కారణంగా ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తా ఉన్నాయి. నంద్యాల జిల్లాలో కూడా పలు మండలాల్లో వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు, మిడుతూరు, కృష్ణగిరి మండలాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఓరకల్లు, మంత్రాలయం, సి బెళగల్, గూడూరు మండలాల్లో కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయని సమాచారం అందుతుంది. ఇక విశాఖ పాత అరిలోవా బీసీ కాలనీలో కొండ చర్యలు విరిగిపడినట్టు సమాచారం అందుతుంది. ఈ పాత అరిలోవా బీసీ కాలనీలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆనందపురం మండలం గొట్టిపల్లి అంగన్వాడీ కేంద్రంలో కూడా వర్షపు నీరు వచ్చినట్లు మనకైతే సమాచారం అందుతుంది. అలాగే ఆనందపురం సమీపంలో కొన్ని పంట పొలాలు కూడా నీట మునిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరికొన్ని చోట్ల కృష్ణా జిల్లాకు సంబంధించి ఈదురుగాలులకు పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఈదురుగాలులకు మోపిదేవి మండలం అనేక ప్రాంతాల్లో కోసూరు వారిపాలెం, మోపిదేవిలో అరటి పంట పూర్తిగా నేలకు ఒరిగిందని సమాచారం. వరి పంట కూడా దెబ్బతిన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి అక్కడ కూడా వరి పంట నేట మునిగినట్లు తెలుస్తుంది. 11 kV విద్యుత్ తీగలు కూడా తెగిపడినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలోని 12 మండలాల్లో వరి పంట నేట మునక వేసినట్టు తెలుస్తుంది. అనంతసాగరం మండలాల్లో దెబ్బతిన్న వరి పంట చేజర్ల, దొత్తలూరు, ఉదయగిరి మండలాల్లో వరి పంట దెబ్బతినిపోయింది. 3 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చింది. అలాగే వర్షాలతో సజ్జ, వేరుశెనగ పంటలకు కూడా తీవ్ర నష్టం అయితే వాటిల్లినట్లు తెలుస్తుంది. విడవలూరు మండలంలో భారీ ఈదురుగాలు, అలాగే వెంకటనారాయణపురంలో ఆ ఈదురుగాలు కారణంగా 11 kV విద్యుత్ తీగలు కూడా తగ్గిపడినట్లు తెలుస్తోంది. విద్యుత్ అధికారులు వాటిని పునరుద్ధరించే ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇక మరోవైపు మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తా ఉన్నారు. ఈ తుఫాను తీవ్రత మీద క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలతో కూడా ఫోన్లో మాట్లాడి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తుఫాను దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా అటు పార్టీ నేతలకు కూడా మంత్రి నారా లోకేష్ సూచిస్తా ఉన్నారు. ఎలాంటి సాయం కావాలన్నా తక్షణమే తనకు ఫోన్ చేయాలని, ఫోన్ చేసిన వెంటనే తాను స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఎలాంటి సహాయాన్ని అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా మంత్రి నారా లోకేష్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, కింది స్థాయి పార్టీ నేతలకు కూడా సమాచారం ఇచ్చారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస చర్యలు కూడా తీసుకోవాలని, ఆ సహాయ కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా పంచుకోవాలని కూడా ఆయన ఒక దిశానిర్దేశం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి అక్కడ ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో కొల్లేరులో కూడా వరద ఉధృతి అధికంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. కైకలూరు నియోజకవర్గంలో ఇవాళ ఉదయం నుంచి కూడా వర్షం పడుతుండటంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తా ఉన్నాయి. ఎగువ నుంచి వరద నీరు చేరుతుండటంతో కొల్లేరులో ఒకసారిగా వరద ఉధృతి పెరిగింది. పెద ఎడ్లగాడి అలాగే పెనుమాలంక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆటపాక, కోమట్లంక మధ్య కూడా ఈ వరద ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు కూడా నేల కూలుతున్నట్లుగా సమాచారం అందుతుంది.
అలాగే తూర్పుగోదావరి జిల్లా మనకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. కాకినాడ కలెక్టరేట్ అలాగే సురేష్ నగర్ బాలాజీ చెరువు వద్ద కూడా ఈ చెట్లు కూలినట్లు తెలుస్తా ఉంది. కాకినాడ సురేష్ నగర్ లో విరిగిపడినటువంటి 2 విద్యుత్ స్తంభాలు అక్కడ విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తా ఉంది. తుని పార్క్ సెంటర్, రౌతులపూడి అలాగే మలవరంలో కూడా అక్కడ చెట్లు కూలిపోయినట్లు సమాచారం అవుతుంది. కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం బొడసకుర్రులో కూడా భారీగా రోడ్డు మీద ఎట్టుకూలిపోవడంతో వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. క్రేన్లో ఆ చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించేందుకు పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఒకవైపు అంబాజీపేట మండలం ఒక్కలంక పుల్లేటికుర్రులో కూడా ఈ ఎదురుగాలు కారణంగా కొబ్బరి చెట్లు కూలిపోవటం, విద్యుత్ స్తంభాలు ధ్వంసం కావటం ఇవన్నీ కూడా ప్రస్తుతం మనకు లేటెస్ట్ సమాచారం అవుతుంది. మచిలీపట్నానికి ఇప్పుడు ఈ మెందా తుఫాన్ 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాను గడిచిన 6 గంటలుగా 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇది మరికొద్దిసేపట్లో తీవ్ర తుఫానుగా మారబోతా ఉంది. మచిలీపట్నానికి 160 కిలోమీటర్లు, అలాగే కాకినాడకు 240 కిలోమీటర్లు, విశాఖ 300 కిలోమీటర్ల దూరం 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గనక తీవ్ర తుఫానుగా మరికొద్దిసేపట్లో గనక మారితే సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల వెంబడి విపరీతమైనటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. బహుశా ఈ రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య ఇది ఈ తుఫాను తీవ్రం దాటే అవకాశం ఉంది. తీరం గనక దాటితే దాని యొక్క ప్రభావం అత్యంత భీకరంగా ఉండబోతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయవచ్చు. కాబట్టి భారీ చెట్లు అలాగే పూరి గుడిసెలు ఇలాంటివన్నీ కూడా నేలమట్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలి. రేకుల ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తా ఉంది. విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు.